హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా. ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. టైం వచ్చేసి 10:30 అలా అయిందండి. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ సెక్షన్, టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. అయితే నేను చాలా రోజుల నుంచి స్టోర్ బియ్యం కొన్ని కడిగేసి ఎండబెట్టేసి పిండి చేయించుకుందాము, పిల్లలకి ఏమైనా టిఫిన్ అట్లా ఏమైనా చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇంకొకటి ఏంటంటే, మేము ప్రతి నెల అయితే బియ్యం తీసుకోమండి. ఎంత అమౌంట్ ఇస్తే అంత అమౌంట్ తీసేసుకుంటాము. ఎందుకనంటే స్టోర్ బియ్యం మాకు ఎక్కువ సేల్ అవ్వవు అనమాట. ఒక నెల తీసుకుంటాము, ఒక 2 నెలల తర్వాత మళ్ళీ, అంటే ఒక 2-3 నెలలకు ఒకసారి అలా తీసుకుంటూ ఉంటాము. తెచ్చినప్పుడల్లా వాటిని నేను ఇంట్లో టిఫిన్లకి, దోశలకు కానీ, లేదంటే ఎప్పుడైనా నేను టిఫిన్లు వేయడానికి మర్చిపోయాను అనుకోండి, అంటే పప్పు పోయడం అలా పిండి వేసుకోవడం మర్చిపోయాను అనుకోండి, అలాంటప్పుడు ఏమైనా అప్పటికప్పుడు ఏమైనా వండుకోవడానికి పిండి ఉందనుకోండి, మనం ఇన్స్టెంట్గా దోశలు ఏమైనా వేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు నాకు ఈ బియ్య పిండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు బియ్య పిండి ఇంట్లో పెట్టుకుంటాను. కానీ ఈ స్టోర్ బియ్యం తీసుకొచ్చి ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఇంకా ఈ నెల తీసుకోలేదనమాట. తీసుకోకపోతే నేను ఆయనకు గుర్తు చేసాము, ఆయనకు చెప్పానమాట, ఈ నెల తీసుకోలేదు, బియ్యం తీసుకురా ఇంకా లేవు అని అంటే నిన్ననే తీసుకొని వచ్చారు. ఇక అందుకని చెప్పేసి వాటిని నీట్గా, నాకు ఎన్ని కావాలి అంటే, మాకు ఇంట్లో 4 ఉంటాం కాబట్టి 20 kgs ఏమో ఇస్తారు. ఆ 20 kgsకి మొత్తం కూడా పిండి పట్టించాం అనుకోండి, మళ్ళీ పిండి పాడైపోద్ది అనమాట. అందుకని నాకు ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని నీట్గా ఒక 4-5 సార్లు అయినా వాష్ చేసుకుంటానండి, ఎందుకైనా మంచిది అని చెప్పేసి. ఒక 4-5 సార్లు అలా వాష్ చేసేసి ఎండబెట్టేసుకున్నాను అనుకోండి, సాయంత్రం అట్లా పిండి మరి అది పట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను. టైం చెప్పాను కదా 10:30 అలా అయ్యింది అని చెప్పేసి. అస్సలు పొద్దున్నే 6:30-7కి ఎండ బాగా వచ్చేస్తుంది. ఇంకా 10:30 అంటే ఆ టైంకి నేను ఏం చేయాల్సిందంటే, పొద్దున్నే ఈ వర్క్ చేసేయాల్సింది. కొంచెం బియ్యం కడిగేసి ఎండబెట్టుకోవడం, ఈ పని అంతా పొద్దున్నే చేసుకోవాల్సింది. కానీ నాకు ఇంకా పొద్దున్నే అదే చెప్పాను కదా, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది అని చెప్పేసి, ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, నాకు ఇంకా సరిపోయిందనమాట. అందుకని చెప్పేసి హడావిడిగా ఉన్నాను పొద్దుటి నుంచి కూడా. పిల్లల్ని కూడా క్లాస్కి తీసుకొని వెళ్ళాలి, ఇంకా నేను బిజీగా ఉన్నానని చెప్పేసి టైంకి మా నాన్న వచ్చాడు. మా నాన్న తీసుకొని వెళ్ళాలన్నమాట పిల్లలు ఇద్దరిని కూడాను. వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను మధ్యలో ఒకసారి వెళ్ళి కనపడి వచ్చాను. అంతా హడావిడేనండి. వెళ్ళానా, వచ్చానా, చూసానా అన్నట్టు వచ్చానమాట. ఎంత హడావిడిగా ఉందో ఈ రోజు మాత్రం. లక్కీగా నాకు క్లాస్ కూడా పక్కనే అండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఒక 4-5 మినిట్స్ కూడా పట్టదండి. నేను ఒక్కదాన్నే వెళ్ళడం అయితే ఒక 3-5 మినిట్స్ పట్టిద్ది. అంటే పక్కనే కాబట్టి నేను వెళ్ళి మధ్యలో చూసుకొచ్చుకోవడానికి కూడా నాకు కుదిరిందనమాట. అదే కొంచెం దూరం అనుకోండి, వెళ్ళటం రావటం కుదరదు కదా. నాకు ఇల్లు, పిల్లల స్కూలు, డాన్స్ క్లాస్ అవన్నీ కూడా నాకు దగ్గరే ఉన్నాయి. పక్కనే అయ్యేసరికి మరి అంత ఇబ్బంది ఏం లేకుండా ఎలాగోలా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియోస్ కానీ, పిల్లలు కానీ, స్కూలు, ఇదంతా కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. అంటే అన్నీ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి నాకు కుదిరింది. అలా ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసుకొని వచ్చాను. అది కూడా హడావిడిగా వెళ్ళానా, చూసానా, వచ్చానా అన్నట్టు వచ్చేసాను అనమాట. అంటే నేను తీసుకెళ్తాను కదా రోజు, నేను తీసుకెళ్ళకపోతే నాకు అదొక గిలిగిలిగా ఉండిద్ది అనమాట. అరే నేను తీసుకొని వెళ్ళలేదు, పిల్లలు ఎలా వెళ్ళారో ఏంటో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మధ్యలో వెళ్ళి, అది పక్కన కాబట్టి వెళ్ళగలిగానండి. అదే దూరం అయితే ఒక ఫోన్ చేసి కనుక్కునేదాన్ని కదా. అలా కూడా అవుతాయి ఒక్కొక్కసారి, బిజీగా ఉన్నాను అనుకోండి. ఏం లేదండి, యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలిసిద్ది. అందులోనూ మనం ఈ మధ్య, అంటే అంతకుముందు రోజు మార్చి రోజు వీడియో పెట్టేదాన్ని, కానీ ఈరోజు డైలీ వీడియోస్ షేర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అందుకని ఈ మధ్య మనం డైలీ వీడియోస్ పెడుతున్నాము. చాలామంది చూడట్లేదండి, డే బై డే అలవాటు అయిపోయింది కదా, ఇంకా రోజు మార్చి రోజు వీడియోసే చూస్తున్నారు. కానీ డైలీ పోస్ట్ చేస్తుంటే మన నోటిఫికేషన్ ఏమైనా రావట్లేదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూసేయచ్చు అనమాట, మిస్ అవ్వకుండా. బియ్యం అయితే కడిగేసి క్లాత్ మీద ఎండబోసిన తర్వాత దాని మీద మళ్ళీ క్లాత్ కప్పేసానండి. ఎందుకంటే పైన డస్ట్ అదంతా పడకుండా ఉండాలి అని అంటే మనం ఇలా క్లాత్ కప్పాల్సిందే. లేదంటే ఇంకా మనం అనుకుంటాం కదా, ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ హెల్దీ ఫుడ్ బయట మంచిది కాదు అని చెప్పేసి ఇంక ఇట్లా క్లాత్ ఏదైనా పెట్టకుండా ఉన్నాం అనుకోండి, ఇది కూడా ఇంకా డస్ట్ అదంతా పడి మనం ఎంత హైజీన్గా మెయింటైన్ చేసాము, ఎంత జాగ్రత్తగా వండుకున్నాం అని అన్నా కూడా ఆ డస్ట్ అదంతా కూడా దాని మీద పడిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా ఇలా
బయట కానీ మీరు బియ్యం ఆరబోయాలి అని అనుకుంటే ఎండలో ఫస్ట్ క్లాత్ మీద బియ్యం ఆరబోసిన తర్వాత మళ్ళీ ఇట్లా పైన ఒక క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ గాలికి వెళ్ళిపోకుండా ఏమైనా బరువు ఏదైనా పెట్టండి, క్లాత్ వెళ్ళిపోకుండా ఉంటుంది. బియ్యం కూడా చక్కగా ఎండుతాయండి. ఎండలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు పైన క్లాత్ వేసినా కూడా. ఇంకొకటి ఏంటంటే క్లాత్ చాలా పలచగా ఉండేలాగా చూసుకోండి. నేను నా చున్నీ ఒకటి ఉండి చున్నీ ఒకటి ఎండబెట్టేశాను అనమాట. ఈ లోపల క్లాస్ నుంచి పిల్లలు కూడా వచ్చేసారు. పిల్లలకి నేను చెప్పాను మీరు రావద్దు నేను వచ్చి తీసుకొని వస్తాను అని చెప్పేసి. మధ్యలో ఒకసారి వెళ్ళాను అని చెప్పాను కదా, అప్పుడు చెప్పి వచ్చానమాట. అయితే పొద్దునంట మా నాన్న క్లాస్ దగ్గర వదిలిపెట్టేటప్పుడు ఒక 50 రూపీస్ ఇచ్చాడంట. ఇప్పుడు ఏం చేయాలి, నేను వచ్చాను అనుకోండి ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ ఏమి కొనిపించను కదా, తాగొద్దు అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చేస్తాను కదా ఏం కొనిపించకుండా. అందుకని లేదు మనం వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడేసుకొని మధ్యలో వచ్చేటప్పుడు దారిలో మనకి లెమన్ సోడా అమ్ముతారండి. స్వీట్ కావాలంటే స్వీట్ ఇస్తారు, సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసి ఇస్తారండి. ఏం లేదు సోడా లెమన్, షుగర్ కావాలంటే షుగర్ లేదంటే సాల్ట్, ఇంకా అంతే అనమాట. సింపుల్. ఇది 20 రూపీస్ తీసుకుంటారు. నాకేమో పెద్దగా కొనిపించాలని అనిపిదండి. కానీ పిల్లలు ఏంటంటే అదే చెప్తున్నాను కదా నేను కొనిపించనేమో అని చెప్పేసి దారిలో వచ్చేటప్పుడు వాళ్ళే బండి దగ్గర ఆగి అక్కడ ఒక తాత అమ్ముతాడులేండి, మేము వెళ్తూ ఉంటాము. అంటే అలా అని నేను రెగ్యులర్గా కొనిపిస్తానని కాదు, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కొనిపిస్తాను. 1-2 సార్లు కొనిపించినట్టున్నాను. ఇప్పుడు ఇంకా షాప్ అలవాటైపోయింది అనమాట చిద్వికి. అందుకని దారిలో వచ్చేటప్పుడు ఇద్దరు ఆ బండి దగ్గర ఆగి చెరోక సోడా తీసుకొని ఇంటికి వచ్చారనమాట. నేనేంటి అంటే టైము అవుతుంది కదా వాళ్ళని తీసుకొని వద్దాము అని చెప్పేసి అప్పుడే వెళ్ళబోతాను. అంతలో నాకే ఎదురొచ్చారనమాట. ఎదురొచ్చి అనుకుంటున్నారు మమ్మీ చూసేసింది అని చెప్పేసి దాచిపెట్టుకుంటున్నారు గ్లాసు. సరే రండ్రా ఇంకా తీసేసుకున్న తర్వాత ఏం చేస్తాము అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చానమాట. అయితే నాకు కొంచెం ఇవ్వనరా అంటే అస్సలు ఇవ్వట్లేదు. చైత్ర కొంచెం ఇచ్చింది, వాడు ఇవ్వమంటే నేను ఇవ్వను అని చెప్పేసి వాడే తాగుతున్నాడు అనమాట. అంత మంచిది ఏం కాదండి. నేను కొంచెం షేర్ చేసుకున్నాను అనుకోండి, మరీ ఎక్కువ తాగేయరు కదా, కొంచెం షేర్ చేసుకుంటే తాగేది కూడా తగ్గిద్ది కదా అన్నట్టుగా నేను అడుగుతాను. కానీ వాళ్ళు అస్సలు ఇవ్వరనమాట. పిల్లలు అంతే కదండి, అందులోనూ సమ్మర్ కదా కొంచెం చల్లగా ఏమైనా తాగాలి అని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం దాహంగా అనిపించింది. ఐస్ వాటర్ కూడా బాగా ఎక్కువ తాగేస్తున్నారు. చైత్రకైతే జలుబు వచ్చేసింది. ఇంకా ఎండగా ఉండేసరికి మామూలుగానే చలికాలమైనా ఎండాకాలమైనా పిల్లలు కొంచెం చల్లగా ఉన్నాయి అని అంటే తినేస్తూ ఉంటారు, తాగేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా అట్లా వాళ్ళు కూడా తాగాలనిపించింది అని చెప్పేసి తెచ్చేసుకున్నారు. ఇంకా నేను కూడా పెద్దగా ఏం అనలేదు, సరే తెచ్చేసుకున్న తర్వాత ఏం చేద్దాంలే అని చెప్పేసి. కాకపోతే జలుబు చేసిద్దేమోనని భయం అండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాటికి బయట వాటికి కొంచెం తేడా ఉంటుంది కదా ఎట్లయినా. అక్కడికి నేను ఏవో ఒకటి చేసిస్తూనే ఉంటాను. లస్సీ చేసిస్తాను, సబ్జా వాటర్ చేసిస్తాను, బార్లీ గింజలతో వాటర్ చేసిస్తాను, అవన్నీ నేను చేసిస్తానే ఉంటాను. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వాటికంటే బయట కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. పిల్లలు ఎవరైనా మనం కూడా అంతే, మనం అనుకుంటాం కానీ ఇంట్లో వండుకుంటే మంచిదని. ఒక్కొక్కసారి బద్దకిచ్చినప్పుడు మనం కూడా బయట తింటూ ఉంటాము. ఇంకా అలా వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇంకా లోపల టీవీ దగ్గర కూర్చోబెట్టానండి. ఆ టీవీ దగ్గర కూర్చోబెట్టామంటే ఇంక మనల్ని కదిలిచ్చారు అనమాట. ఇంకా నేను లోపల కిచెన్ ఒకటి క్లీన్ చేసుకోవాలండి. 2 డేస్ నుంచి అనుకుంటున్నాను డీప్ క్లెన్జింగ్ చేసుకోవాలి అని. అంటే మామూలుగా స్టవ్ అయితే ఏదైనా పడింది అనుకోండి టక్కుని క్లీన్ చేసేసుకుంటాం, కానీ డీప్ క్లెన్జింగ్ అయితే నాకు రోజు అయితే చెయ్యం కదా, 15 డేస్కి 20 డేస్కి అలా ఒకసారి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా తీసేసి ఆ కౌంటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేసేసాను. ఇది నాకు కొంచెం టైం ఎక్కువ పట్టిద్దని పిల్లల్ని టీవీ దగ్గర కూర్చోబెట్టానండి. అక్కడికి మధ్యలో వస్తూనే ఉన్నారు, ఏం చేస్తున్నావు ఏంటి అని మళ్ళీ వచ్చి చూసుకొని వెళ్తూ ఉన్నారనమాట. మీరు నన్ను ఒక అరగంట కదిలియొద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్కటి అయితే నీట్గా క్లీన్ చేసుకొని సర్దేసుకుంటున్నా అండి. నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారండి, అంటే నేను తెనాల్లో ఉంటానని తెలుసు, అయితే చాలామంది తెనాల్లో ఎక్కడుంటారో చెప్పండి అక్క, ఒక్కసారి మిమ్మల్ని మీట్ అవుతాము, మీ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి, మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము అని కొంతమంది. ఛానల్ ఏమీ లేకపోయినా కూడా మామూలుగా నిన్ను మీట్ అవ్వాలి అని అనుకుంటున్నాం అక్క, నీ వీడియోస్ అన్నీ చాలా జెన్యూన్గా ఉంటాయి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. మీ కామెంట్స్ చూసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ అందరి అభిమానానికి అయితే నేను థ్యాంక్స్ చెప్పాల్సిందండి. నేను చాలా లక్కీ అనే అనుకుంటా. కానీ నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అడ్రస్లో అలా షేర్ చేసేసాను అనుకోండి, అంటే అలా అని అందరూ అలాగే ఉంటారని నేను చెప్పను. జెన్యూన్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా నిజంగా మనం అంటే అభిమానం ఉండి మనల్ని మీట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ నేను ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అడ్రస్లు అవన్నీ కూడా షేర్ చేయకపోవడమే మంచిది, సేఫ్ కాదు అని నా పర్సనల్
పర్సనల్ ఫీలింగ్ అండి. అందుకనే నేను ఎవరైనా అడ్రస్ అడిగినా కూడా కామెంట్స్ని ఎవరైతే అడుగుతారో వాళ్ళ కామెంట్ వరకు నేను లైక్ చేసి ఇంకా వదిలేస్తానమాట. అన్ని కామెంట్స్ చదువుతా అండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ ఏంటంటే అడ్రస్ చెప్పాలి అంటే కొంచెం కష్టం అబ్బా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే సేఫ్ కాదు అని, అంతేగాని ఇంకా వేరే వేరే రీజన్స్ అయితే ఏమీ లేవండి అడ్రస్ చెప్పకపోవడానికి. తెనాల్లో ఉంటాము అంతే. ఇంకా తెనాల్లో ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ చెప్పాలంటే ఇంకా నేను కూడా చెప్పలేనండి. అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి. అసలు ఏమీ తెలియదు. ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియదు. నేను అప్పట్లో ఒక 3 years బ్యాక్ నేను కొంచెం నా దగ్గర అంత ఫోన్ కూడా అంత ఎక్కువ ఉండేది కాదు. మా ఆయన ఫోన్తోనో లేదంటే ఎప్పుడైనా నా దగ్గర అంటే బ్యాలెన్స్ ఉండేది కదా కరెక్ట్గా, నా దగ్గర ఫోన్ ఉంటే నేను చూసేదాన్ని, లేదంటే మా ఆయన ఫోన్లో అయినా చూసేదన్నమాట. 1-2 వీడియోస్ అలా చూస్తూ ఉంటే మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా యూట్యూబ్. అలా కొంతమంది వీడియోస్ నాకు బాగా సజెషన్లోకి వచ్చేవి, చూసేదాన్ని. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు, దీని పర్పస్ ఏంటి, అదంతా కూడా నేను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేదన్నమాట. కనుక్కునేదాన్ని ఇది ఎందుకు ఇలా షేర్ చేయడం వల్ల ఎవరికేమి ఉపయోగం, సరే వాళ్ళకి ఉపయోగం పక్కన పెడితే అసలు వీళ్ళకేమి ఉపయోగం, అదంతా కూడా నేను కనుక్కున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మన ఇంట్లోనే ఉంటూ మన పిల్లల్ని చూసుకుంటూ మన పనులు ఏవైతే ఉన్నాయో మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అదంతా కూడా షేర్ చేసుకుంటూ అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ద్వారా అని చెప్పేసి నాకు తెలిసింది. అయితే నేను సోషల్ మీడియా అనగానే ఫస్ట్ నేనే భయపడ్డా అండి. ఎలా ఉంటుందో ఏంటో, అసలు నేను చేయగలనో లేదో అనే ధైర్యంలోనే స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాలు నేను పక్కన పెట్టేశాను. దగ్గర సంవత్సరంన్నరైనా పక్కన పెట్టాను. కానీ ఆ తర్వాత ఈ ప్లాట్ఫామ్ నాకు అంటే బెటరే అని అనిపించింది. ఏదైనా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం దాన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను ఫస్టే చెప్పేసుకున్నా అండి, నెగిటివ్ కామెంట్స్కి నెగిటివ్కి పెద్దగా మనం తీసుకోవద్దు, మనం పాజిటివ్ ఏదైతే ఉందో దాన్నే తీసుకొని వెళ్ళిపోదాం అనే వాళ్ళు అంటానే ఉంటారు అని చెప్పేసి నేనేం చేశానంటే ఇంకా అంతవరకు పక్కన పెట్టిన ఛానల్ని మళ్ళీ నేను కొంచెం వర్క్ చేయడం, దీని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టాప్ చేసినప్పుడు నాకు 700-800 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. 2 years బ్యాక్ నాకు ఒక వీడియో వైరల్ అవడంతో నాకు వాచ్ టైం వచ్చేసింది, మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిన తర్వాత స్లోగా నాకు డాలర్స్ అనేవి యాడ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇంకొంచెం ఎనర్జీ వచ్చింది నాకు. అంటే అప్పటి వరకు ఒక దైలమాలో ఉండేదాన్ని, నిజంగానే వస్తాయా అన్న దైలమాలో ఉండేదాన్ని. చాలామంది మాకు మనీ వచ్చాయి అని చెప్పినా కూడా నిజమేనా ఇది అన్నట్టు నేనే కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని అనమాట. ఎప్పుడైతే నాకు డాలర్స్ యాడ్ అవుతూ వస్తున్నాయో అప్పుడు నాకు ఇంకొంచెం చెయ్యాలి వర్క్ దీని గురించి అని చెప్పేసి అనిపించి నేను కొంచెం స్ట్రాంగ్గా వర్క్ చేస్తూ ఉన్నాను కరెక్ట్గా. అప్పుడు నాకు ఫస్ట్ పేమెంట్ రావడం, సెకండ్ పేమెంట్, ఇంకా ఆగాలని అనిపించలేదనమాట. అందుకనే నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇప్పుడు మన ఛానల్లో దగ్గర 38,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇదంతా మీ వల్లనే, మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడ వరకు వచ్చాను. ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా అండి. ఇప్పుడు మన ఛానల్లో దగ్గర 38,700 మంది ఉన్నారండి. అయితే మన ఛానల్లో దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ కొంచెం బిగ్ నెంబర్ చూడాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. దీని తర్వాత బిగ్ నెంబర్ అంటే మనకి 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో త్వరలో రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరందరూ సపోర్ట్ చేశారనుకోండి, మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే నేను అనుకున్న దానికంటే ఇంకొంచెం తక్కువ టైంలోనే రీచ్ అవ్వగలను అనేది నాకు అనిపిస్తుంది అనమాట. ఏదైనా మీరు లేకపోతే, మీరు సపోర్ట్ లేకపోతే మేము అసలు ఎక్కడికి కదలలేము. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. త్వరలో మన ఛానల్లో బిగ్ నెంబర్ 50K సబ్స్క్రైబర్స్ని అయితే చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా చాలా మంది నన్ను యూట్యూబ్ పేమెంట్ గురించి అడుగుతున్నారండి, ఎంత వస్తుంది ఏంటి అనేది. దాని గురించి కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానన్నమాట, ఎంత వస్తుంది ఏంటి అనేది. అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.